మీరు బీసీల గొంతుగ్గా ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణంతోటి మిగతా సామాజిక వర్గాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో అంటే ఏం చెప్పాలనుకున్నా అంటే దీని ద్వారా ఏంటి నాట్ ఓన్లీ బీసీలు మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకొని ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంగా భావించవచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా బీసీవై పార్టీ ఆవిర్భావించిన రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ యొక్క సిద్ధాంతం గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ దోపిడీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వీటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీవై పార్టీని నిర్మించాలనే ఉద్దేశంతో ఇందులో భాగంగా సమాజంలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని వర్గాలని, ఈ దోపిడీ వర్గాలు, ఈ దోపిడీ కుటుంబాలు కాకుండా మిగిలిన అన్ని వర్గాలని ఏకం చేస్తూ ముందుకెళ్లే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటోంది. ఈ రోజు చేస్తున్న కార్యక్రమమే కాదు, భవిష్యత్తులో బీసీలందరినీ ఏకం చేయడానికి, అదేవిధంగా దళితులను కావచ్చు, కాపులను కావచ్చు, మిగిలిన సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని ఈ దోపిడీ శక్తులను ఎదిరించి ఈ దోపిడీ పార్టీలకు పూర్తిగా అధికారాన్ని దూరం చేసి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. అంటే సార్ ఎన్నికలకు ముందు బీసీ రక్షణ చట్టం అని చెప్పింది కూటమి ప్రభుత్వం.